నమస్తే. బాంధవ్యాలలో మీ హృదయాన్ని అనుసరించండి. నేను అనేది మెల్లగా నిశ్శబ్దంగా మారినప్పుడు బాంధవ్యాలు సహజంగా హృదయాన్ని అనుసరిస్తాయి. అవి అవసరాల నుండి పుట్టినవి కావు. అవగాహన నుండి ప్రవహిస్తాయి. అక్కడ విభజన ఉండదు. నువ్వు, నేను అనే గీతలు కరిగిపోతాయి. తీర్పు ఉండదు. సంఘర్షణ ఉండదు. హృదయం తెరుచుకున్నప్పుడు ఆనందం ప్రయత్నం లేకుండా నీ అనుభవం అవుతుంది. దుఃఖం రావడానికి కారణమే ఉండదు. నేను లేనప్పుడు అనుకోకుండా మన జీవితం హృదయాన్ని అనుసరించడం ప్రారంభిస్తుంది. ఉదాహరణ, రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. అతడు రోజు పొలానికి వెళ్లి కష్టపడి పనిచేసేవాడు. ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి ఉన్నారు. ఒకరోజు ఇంట్లో సమస్య వచ్చింది. భార్య మాట అన్నది. రామయ్య మనసులో కోపం వచ్చింది. నేను ఇంత కష్టపడితే నన్ను అర్థం చేసుకోరు అనే భావన పుట్టింది. అక్కడే నేను మాట్లాడింది ఆ క్షణంలో బాంధవ్యం అవసరాల మీద నిలిచింది. కోపం పెరిగింది. విభజన వచ్చింది. అదే రోజు సాయంత్రం రామయ్య ఆలయం దగ్గర కూర్చున్నాడు. ఏమీ చేయలేదు. ఏమీ ఆలోచించలేదు. మెల్లగా ఊపిరిని గమనించాడు. కొద్దిసేపటికి నేను అన్న భావం మెల్లగా నిశ్శబ్దమైంది. అప్పుడు అతడికి భార్య కష్టం గుర్తుకు వచ్చింది. తల్లి బాధ గుర్తుకు వచ్చింది. అక్కడ కోపం లేదు. తీర్పు లేదు. కేవలం హృదయ అనుభూతి మాత్రమే. ఇంటికి వెళ్ళి ఏ మాట లేకుండా భార్య పక్కన కూర్చున్నాడు. ఆ క్షణంలో బాంధవ్యం అవసరం మీద కాదు, హృదయం మీదకి నిలిచింది. అదే కరుణ, అదే ప్రేమ, అదే నేను లేని స్థితి. నేను ఉన్నంత వరకు విభజన ఉంటుంది. నేను నిశ్శబ్దమైనప్పుడు హృదయం ముందుకు వస్తుంది. హృదయం ముందుకి వచ్చినప్పుడే ప్రేమ, కరుణ, ఆనందం సహజంగా ఉద్భవిస్తాయి. మీ ఇష్టదైవాన్ని వేడుకోండి. నా లోపల ఉన్న నేను మెల్లగా నిశ్శబ్దమయ్యే కృప ఇవ్వండి. అవసరాల ఆధారంగా కాకుండా హృదయం ఆధారంగా బాంధవ్యాలు జీవించే శక్తిని ఇవ్వండి. విభజన కరిగిపోనివ్వండి. తీర్పు కరిగిపోనివ్వండి. నా జీవితంలో కరుణ, ప్రేమ, ఆనందం సహజంగా ప్రవహించేలా ఆశీర్వదించమని మీ ఇష్టదైవాన్ని వేడుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.